హలో వివర్స్, వెల్కమ్ టు టాలీవుడ్ మూవీ ఎక్స్ప్రెస్. ఈరోజు మనం మూవీ ఎక్స్ప్రెస్ లేటెస్ట్ మూవీ న్యూస్ అండ్ అప్డేట్స్ గురించి తెలుసుకుందాం. ముందుగా ద మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ అయిన వారణాసి టైటిల్ రిలీజ్ డేట్ వచ్చేసింది. ఈ మూవీని వరల్డ్ వైడ్గా April 7, 2027 రిలీజ్ చేస్తున్న సమాచారం. దీనికి సంబంధించిన కొన్ని అఫీషియల్ పోస్టుల్ని టీమ్ అఫీషియల్గా షేర్ చేశారు. రాజమౌళికి చెప్పిన డేట్కి రావటం కష్టం కాబట్టి ఈ డేట్ని మనం నమ్మకపోవచ్చు, అలానే కొత్త డేట్గా ప్రకటించవచ్చు. మేబీ ఈ సినిమా దసరాకి రిలీజ్ అయ్యే అవకాశం ఉందని సమాచారం, లేదంటే సెకండ్ హాఫ్లో రిలీజ్ అయ్యే అవకాశం ఉందని సమాచారం. ఫస్ట్ హాఫ్లో 2027 ఫస్ట్ హాఫ్లో రిలీజ్ అవ్వడం కష్టమని సమాచారం. ఏదైనా వెయిట్ చూడాల్సింది. ఇంకా అలానే పవన్ కళ్యాణ్ గారు నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ యొక్క మూవీ రిలీజ్ డేట్గా వచ్చేసింది. ఎప్పుడో స్టార్ట్ అయిన సినిమా రీసెంట్గా ఈ సినిమా రిలీజ్కి నోచుకుంది. ఈ సినిమా యొక్క రిలీజ్ డేటు కూడా 26 మార్చి 2026 అని సమాచారం. ఈ సినిమా హరీష్ శంకర్ డైరెక్టర్గా వహిస్తున్నారు. శ్రీలీల, రాశికన్న హీరోయిన్లుగా చేస్తున్నారు. ఇది అఫీషియల్ తేరిక అఫీషియల్ రీమేక్ అన్న తర్వాత కాదని ఓన్ స్టోరీ అని సినిమా యూనిట్ వాళ్ళు ప్రకటించారు. ప్రస్తుతానికైతే ఈ సినిమా మీద మంచి బజ్ ఉంది. త్వరలో ట్రైలర్ రిలీజ్ చేసే అవకాశం ఉంది. ఇంకా నెక్స్ట్ మూవీ అప్డేట్కి వస్తే, సంగీతం శ్రీనివాస్ రావు గారు 94 ఏళ్ళ వయసులో కూడా మైక్రోఫోన్ పట్టి తన డైరెక్షన్ మీద ఉన్న ప్యాషన్ని, ఇష్టాన్ని ఇంకోసారి చూపించే ప్రయత్నం చేశారు. ఆయన కొత్తగా ఒక సినిమాకి చేస్తున్నారు. దీనికి వైజయంతి మూవీస్ వాళ్ళు ప్రొడక్షన్ హౌస్గా ఉండగా దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ డైరెక్టర్, అశ్విని దత్ గారు ప్రొడ్యూసర్, అలానే నాగశ్విన్ దర్శకత్వ పర్యవేక్షణ చేస్తున్నారు. ఇంకా జననాయకన్ సినిమా విషయానికి వస్తే, ఈ సినిమా కోర్టులో హీరింగ్కి వెళ్ళగా సినిమాని మళ్ళీ సెన్సార్ బోర్డు అభిప్రాయం ప్రకారమే రిలీజ్ చేయాలని తీర్పు ఇవ్వడంతో సింగిల్ బెంచ్ తీర్పుని కొట్టేసింది. దీన్ని బట్టి సినిమాని ఇప్పట్లో చూడటం కష్టమే. తర్వాత దురంధర్ సినిమా నెట్ఫ్లిక్స్లో అవైలబుల్గా ఉంది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 1300 కోట్ల వరకు వసూలు చేసి ఆల్ టైమ్ బిగ్గెస్ట్ హిట్గా నిలిచింది. కానీ ఈ సినిమా కేవలం తెలుగులో రిలీజ్ కాలేదు, కేవలం హిందీలోనే రిలీజ్ అయింది. అందుకని ఈ సినిమాకి మంచి హై వ్యూస్ వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతానికి ఈ సినిమాకి డీటెయిల్లో కూడా ఇంకా డబ్బులు వస్తూనే ఉన్నాయి. ఇంకా కలెక్షన్స్ పెరిగే అవకాశం ఉంది. ఇంకా నెక్స్ట్ మూవీ అప్డేట్ విషయానికి వస్తే, రవితేజ గారు శివ నిర్మాణ డైరెక్షన్ చేస్తున్న కొత్త సినిమా ఇరుముడి. ఈ సినిమా మలయాళం సినిమాకి రీమేక్ అని వార్తలు వస్తున్నాయి. అది ఎంతవరకు నిజమో కాదో తెలియదు, కానీ లేదంటే సినిమా ప్లాట్ని కాపీ కొట్టారని తెలియాలి. ప్రస్తుతానికైతే ఈ సినిమా మంచి క్రేజ్ని సంపాదించుకుంది. కానీ రవితేజ గారికి క్లాస్ సినిమాలు ఎక్కువగా కలిసి రాలేదు. గతంలో చేసిన చాలా సినిమాలు ఫ్లాప్ అయినాయి. మరి ఈ సినిమా అయినా కలిసి వస్తాం లేదో చూడాలి. ఇంకా విజయ్ దేవరకొండ కొత్తగా ప్రకటించిన సినిమా రణబాలి. ఈ సినిమాగా పీడియాకల్ డ్రామాగా వస్తున్న సమాచారం. టీజర్ చూస్తే భారతీయ 2 వైబ్స్ అయితే గుర్తొచ్చాయి. మరి ఈ సినిమా విజయ్ దేవరకొండకి ఎంతవరకు కలిసి వస్తుందో చూడాలి. ఇది విజయ్ దేవరకొండ కెరీర్కి చాలా ఇంపార్టెంట్ సినిమా చెప్పాలి. ఇందులో రష్మిక మందాన హీరోయిన్గా చేయగా, బ్రిటిష్ యాక్టర్ అయిన అర్నాల్డ్ వాల్సో విలన్గా చేస్తున్నారు. అలానే అజయ్ అటుల్ మ్యూజిక్ చేయగా, రాహుల్ సంకేత్ డైరెక్టర్, అలానే ఎరిక్ గంట్నర్ డైరెక్టర్ ఆఫ్ ప్రొడక్షన్ హౌస్గా చేస్తున్నారు. VD14 టైటిల్తో ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ జరుగుతుంది. త్వరలోనే షూటింగ్ కంప్లీట్ అయ్యి రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. ఇంకా సూర్య 46 సినిమా విషయానికి వస్తే, ఈ సినిమాకి విశ్వనాథ్ అండ్ సన్స్ అనే ఒక టైటిల్ని కన్ఫర్మ్ చేశారని అఫీషియల్ న్యూస్. ప్రస్తుతానికి వార్త అయితే బయటికి రాలే, కానీ ఈ సినిమాకి ఇదే టైటిల్ అని అంటున్నారు. ఈ సినిమాకి వెంకీ అట్లూరి డైరెక్టర్గా రాగా, మమతా బైజు, రవీనాథ్ టండన్ ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. అలానే రీసెంట్గా రవీనాథ్ టండన్ కూడా సినిమాలో జాయిన్ అయ్యారని అఫీషియల్గా ఒక పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ సినిమా సక్సెస్ సూర్యకి ఎంతో ముఖ్యం. అలానే కరుపు సినిమా కూడా చేస్తున్నారు సూర్య. ఇంకా రజనీకాంత్ గారిని ఖచ్చితంగా డైరెక్ట్ చేస్తాన మణిరత్నం గారు. తర్వాత పొన్నియిన్ సెల్వన్
తగ్ లైఫ్ ఫెయిల్యూర్తో ఆ సినిమా ఆగిపోయిందని సమాచారం. ప్రస్తుతం వీళ్ళ కాంబినేషన్లో సినిమా రావటం ఇప్పట్లో కష్టమని చెప్పాలి. 33 ఏళ్ల క్రితం వచ్చిన దళపతి ఎంత పెద్ద హిట్ అందరికీ తెలుసు. ఆ తర్వాత వీళ్ళు కాంబినేషన్ ఒక సినిమా రాలేదు. పొన్నియిన్ సెల్వన్ 1 రిలీజ్ టైంలో రజనీకాంత్ కమల్ హాసన్తో సినిమా చేస్తాడు. కమల్ హాసన్తో చేసిన సినిమా ఫ్లాప్ అవగా రజనీకాంత్ గారి సినిమా ఆగిపోయిందని సమాచారం. ఇంకా లోకేష్ కనకరాజు కార్తిక్ ఖైదీ 2 విషయానికి వస్తే ఈ సినిమా రీసెంట్గా స్టార్ట్ కానీ లోకేష్ కనకరాజ్ ఈ సినిమాని పక్కనకి పెట్టి అల్లు అర్జున్తో ఒక సినిమాని కమిట్ అయ్యారు. ప్రస్తుతం ఆ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనిలో బిజీగా ఉంది. ఆ సినిమా అయిపోగానే ఖైదీ 2 మొదలు పెడతా అని అఫీషియల్గా ఒక మీటింగ్లో చెప్పాడు లోకేష్ కనకరాజు. ఆ సినిమా అయిపోగానే ఖైదీ 2 తన నెక్స్ట్ ఫిలిం అని అనడంతో ఫ్యాన్స్ ఒక్కసారి షాకారు. లాస్ట్ మినిట్లో సినిమాని క్యాన్సిల్ చేసి వేరే హీరోతో చేయటం ఏమిటని అంటున్నారు. ఇదో జరిగిన అవమానాలు సరిపోవా అని కొంతమంది కామెంట్ చేశారు. ఇంకా కల్కి 2 విషయానికి వస్తే ప్రభాస్ ఈ సినిమాలో ఫిబ్రవరి నుంచి షూటింగ్లో పాల్గొనే అవకాశం ఉందని సమాచారం. ప్రస్తుతానికి ఈ సినిమా 40% వరకు కంప్లీట్ అయిందని అశ్విని దత్ ఒక ఇంటర్వ్యూలో ప్రకటించారు. ఇందులో విలన్గా కమల్ హాసన్ గారి విశ్వరూపం చూసే అవకాశం సమాచారం. ఫస్ట్ హాఫ్లో ఆయన కేవలం గెస్ట్ అపియరెన్స్కి పరిమితంగా ఇందులో ఫుల్ లెంత్ విలన్ క్యారెక్టర్ చేస్తున్నారు. అలానే ఈ సినిమాలో హీరోయిన్గా దీపికా పడుకునే విషయానికి వస్తే ఆమె గతంలోనే సినిమా నుంచి తప్పుకున్నా అని అఫీషియల్గా ప్రొడక్షన్ హౌస్ నుంచి దీపికా పడుకునే నుంచి స్టేట్మెంట్ అయితే వచ్చింది. తర్వాత చాలామంది హీరోయిన్స్ని ఆ క్యారెక్టర్ కోసం సెర్చ్ చేశారు. ఆలియా భట్, రష్మిక మందానా, కియారా అద్వానీ వరకు వెళ్ళింది. అలానే అనుష్క శెట్టి వరకు వెళ్ళింది. కానీ రీసెంట్గా సాయి పల్లవి ఆ క్యారెక్టర్కి ఓకే చేసిన ఒక సమాచారం. ఇది ఎంతవరకు నిజమో కాదో తెలియదు. ప్రస్తుతానికైతే సినిమా షూటింగ్ అయితే స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. తర్వాత ఫౌజీ సినిమా విషయానికి వస్తే ఈ సినిమా షూటింగ్ కూడా ప్రభాస్ జాయిన్ అవుతాయని సమాచారం. దీనికి అనురాగపూడి డైరెక్టర్గా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్తో పాటు స్పిరిట్ మూవీ కూడా జాయిన్ అయ్యే అవకాశం ఉంది. ఇంకా సంక్రాంతి సినిమా విషయానికి వస్తే 5 సినిమాలు రిలీజ్ అవగా ఒక సినిమా పోస్ట్ పోన్ అయింది. 5 సినిమాలలో 3 హిట్ అవగా 2 ఫ్లాప్గా నిలిచాయి. మనశంకర్ వరప్రసాద్ గారు నారీనారాయణ అనుమరాయి అనగానే ఒక రాజు 3 హిట్ అవగా రాజాసాబ్, భర్త మహేశ్వరి విజ్ఞప్తి సినిమా ఫ్లాప్ అయినాయి. జననాయకన్ సినిమా పోస్ట్ పోన్ అయింది. ఇంకా స్పిరిట్ మూవీ విషయానికి వస్తే RFCలో ఈ సినిమా షూటింగ్ జరుగుతుంది. భారీ యాక్షన్ సీన్స్ చిత్రీకరిస్తున్న సమాచారం. ఇందులో భారీ తారాగానం ఉంది. వివేక్ ఓబెరాయ్ కూడా ఇందులో విలన్గా నటిస్తున్న సమాచారం. అలానే డాన్లీ చిరంజీవి గారుగా ఈ సినిమా నటిస్తున్న సమాచారం. ప్రస్తుతానికి ఆ ఇద్దరి మీద అయితే కన్ఫర్మేషన్ లేదు. ఇంకా దేవా 2 ఆగిపోయిందని చాలా కాలంగా వస్తున్న ప్రచారానికి నిర్మాత పులి స్టాప్ వేశారు. ఈ సినిమా ఆగిపోలేదని, త్వరలోనే స్టార్ట్ అవుతుందని ప్రొడ్యూసర్ చెప్పారు. ప్రస్తుతానికైతే ఈ సినిమా మే 2020లో స్టార్ట్ అయ్యి సమ్మర్ 2021కి రిలీజ్ అవుతుందని సమాచారం. ఇంకా త్రివిక్రమ్ వెంకటేష్ గారి సినిమాల్లో నానా రోహిత్ ఒక ఇంపార్టెంట్ రోల్ చేస్తున్నానని అఫీషియల్గా ఒక న్యూస్ బయటకు వచ్చింది. ఇంకా ఈ సినిమాకి ఆదర్శ కుటుంబం అనే ఒక టైటిల్ పెట్టారు. దిస్ ఇస్ ద లేటెస్ట్ మూవీ న్యూస్ అండ్ అప్డేట్స్ ఆన్ టాలీవుడ్ మూవీ ఎక్స్ప్రెస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ and subscribe to our channel for more movie updates. Stay tuned to our channel. Thanks for watching.